వయసు అవుతాడు మా తాత. ఆయన 60 నుంచి ఎక్కినాడు. మాకు మేము వాళ్ళ ముందుల పిల్లలుగా ఎంతో పనిచేయడం జరిగింది. 60లో కార్వాన్లో జాండ్రా అని చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో బతికిన వాళ్ళందరూ ఇక్కడ కార్వాన్లో ఉన్న వాళ్ళందరూ. ఆ టైంలో ఇప్పుడు మన అందరికీ ఆర్థిక స్థితిగతులు బాగా ఉండడం వల్ల మనం అందరం ఈరోజు వెహికల్ పైన వచ్చినాము, లేకపోతే కాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు ఇంటింటికి తిరిగి తెచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇంటింటికి ఎక్కడ ఉంటే కూకట్పల్లి ఉంటే కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ అడవి, కూకట్పల్లి అడవి, ఇవన్నీ కూడా కాలిబాట పైన లేదా సైకిళ్ళ మీద పోయి ఆనాడు కులం సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఇంటింటికి జోడ పట్టుకొని బియ్యం కూడా వసూలు చేసుకొని వచ్చి మన జాండ్రా సంఘము మన శ్రావణ మాసం చేసినటువంటి రోజు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క కృషి ఎంత దాగి ఉందండి. అదేవిధంగా కులానికి కుల సంఘానికి ఒక చిన్న గీత ఉంటుంది, అది అందరూ గ్రహించాలి. కులం వేరు, కుల సంఘం వేరు. కులం ఏం చేస్తుందంటే మన ఆచార వ్యవహారాలని కంటిన్యూ చేస్తూ మన గోత్రాన్ని ఒక గోత్రం ఇంకో గోత్రంతో కలవకుండా సైంటిఫిక్గా కూడా పుట్టే పిల్లలు కూడా అబ్నార్మల్ పుట్టకుండా అవన్నీ మనం మూడు గోత్రాలు విడిపోయేటట్టు వివాహాలు చేస్తాం. మన వివాహ సంస్కృతి కానీ ఆచారం కొనసాగించారు. కుల సంఘం అనేది ఈ సమాజంలో బతకడానికి మనం ముందుకు పోవడానికి మన సమాజంలో ఒక స్థాయిని కల్పించుకోవడానికి కుల సంఘం ఉపయోగపడుతుంది. మన కార్వాన్లో కూడా 1960లో ఎందుకు చేసినారు? 60 అప్పుడు ఎందుకు చేసినారంటే ఇక్కడ జాండ్రా అంటే ఎవరికి తెలియదు, జాండ్రా కులస్తులు అంటే. అటువంటి టైంలో వీళ్ళందరూ సంఘటితంగా ఏర్పడి ఒకరికొకరు పరిచయాలు కూడా తెలియవు, పరిచయాలు చేసుకొని పిల్లలకు సర్టిఫికేట్ కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా తెలియని పరిస్థితి, ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గర పోవాలి, ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలంలో విశ్వనాథప్ప అని మన కర్నూలు జిల్లా ఆయన కురిశెట్టి ఆయన ఎందుకో శివాలయానికి మొక్కడానికి వచ్చినారు. వస్తే మన వాళ్ళు కూడా జాండ్రా సంఘం కాబట్టి మనం ఎప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ మనం శ్రావణ మాసం చేస్తాం. మీరెవరు సార్ అంటే మేము ఇట్లా అంటే ఆయన ఆడు ఎంతోమందికి ఉద్యోగాలు పెట్టించినారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. ఫస్ట్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు 2 చదివిందా 3 చదివిందా రండి మీరు అని చెప్పేసి. అది కుల సంఘం అంటే ఆ పనులు చేయాలి. కులము పెద్ద మనుషులు వేరు, ఇది వేరు, ఒక చిన్న గీత ఉంటుంది. ఇది అందరూ మీరు అర్థం చేసుకుంటే కుల సంఘం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే కార్వాన్లో కూడా ఇదే విధంగా అయ్యి మన గురువు ఎవరో కూడా మనకు తెలియదు చాలామంది మీకు అందరికీ. మనది శ్రీశైలం పరంపర. శ్రీశైలంలో మనకి తురుష్కులు పరిపాలించినప్పుడు హైదరాబాద్ నిజాం దాటికి తట్టుకోలేక శ్రీశైలం పీఠాధిపతులు ఏం చేసినారు, కర్ణాటక హుబ్లీకి పోయినారు. అది మన గురు పరంపర. అయితే ఏమైంది, మళ్ళీ మన దగ్గర ఈ మధ్య మన హైదరాబాద్లో కానీ అక్కడికి ఒక గురువు తిరుగుతున్నారు. ఆయనని సమాధుల కాడ ఉండమని చెప్పినారు హుబ్లీలో. ఆయన ఏం చేసిన నేనే గురువు అని లోక సంచారం చేస్తున్నారు. మీరు అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన మఠము హుబ్లీ పెద్దలందరికీ తెలుసు. కొంతమంది గదకు సమాధుల కాడ కావాలని చెప్తే ఆయన నేను గురువు అని తిరుగుతున్నాడు. అది మీరు కొంచెం గ్రహించాలి. కుల సంఘం అనేది ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కుల దైవాన్ని ఏర్పాటు చేయాలంటే 16 దైవాన్ని పిలవాలి, లేదా కులగురు వచ్చి చేయాలి. ఒక సమాధి కాడు ఉండి ఆయన వచ్చి చేస్తుంటే ఆ రోజు మేమందరం కూడా వ్యతిరేకించిన కాక కూడా ఉన్నాడు. ఆ రోజు కాక అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఆ రోజు మేము అందరం వ్యతిరేకించి, ఎందుకంటే 16 ఊళ్ళ వాళ్ళని వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. ఇక్కడ ప్రతి ఊరికి ఇప్పుడు ఒకటే ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు నేను మా కాకున్నాం, మా కాక కోజిగిలా, నేను హైదరాబాద్ అంటే ఈయనకు పెద్ద మీద నాకు పెద్ద ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు కాదు. అట్లానే ఆ రోజు మేము వ్యతిరేకించినాము. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే బాగుంటుందని ఆ రోజు చేసినాం. కానీ ఆ రోజు ఆయన చేసిన దానికి ఈ విధంగా అయ్యింది. కానీ మాకు కార్వాన్లో కూడా మేము మళ్ళీ ఒకటి ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే, బహుశా ఇప్పుడు మీరు కూడా ఎందుకు ఏర్పాటు చేసిరో మేము ఆలోచిస్తే మాకు తెలుస్తుంది. అక్కడ ఆ రోజు మాకు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైంది. చదువుకున్న వాళ్ళమైతే పోయి తెచ్చుకోగలుగుతాం. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఆ ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కుల సంఘం ఉందాయా అని అంటారు. అయితే మేము కార్వాన్ పోయి మన వాళ్ళు అడిగారు. పోయి అడిగితే నువ్వు మా సంఘం ఒప్పుకుంటే ఇస్తామయ్యా అన్నారు. ఈ సంఘం మేము సంఘం అని కాదు, కుల దైవాన్ని మేము ఒప్పుకోవడానికి 16 ఊళ్ళు దైవం రావాలి. దైవం అంటే ఇక్కడ దేవునితో సమానము. 16 ఊళ్ళ దైవం వచ్చి ఒప్పుకుంటేనే దైవం అవుతుంది. ఎవరో ఒకరు వచ్చి చేస్తే కాదు. అయితే ఆనాడు ఏమైంది, ఈ పిల్లలకు చదువు సర్టిఫికెట్ ఇవ్వలే. అప్పుడు ఏం చేయాలి,
ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న అందరి కొరకు. ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోతే అక్కడ ఉన్న బడుగు, మన దాంట్లో కూడా ఎంతోమంది బడుగులు ఉన్నారు. మనం ఈరోజు కొంచెం చదువుకున్నాము, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నాము, అట్లా లేనటువంటి పరిస్థితి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొరకు అప్పుడు మేము మళ్ళీ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధి కొరకు వాళ్ళకు ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు శనిగారి బుక్కి మీరు చెప్పాల్సిందే, శనిగారి బుక్కి వాళ్ళు ఎక్కడికో ఊరూరు తిరిగి అక్కడ ఫౌండేషన్ ఒక ఇల్లు కొన్నారు. ఆ టైంలో ఇల్లు కొని రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉన్నది, మా బాబాయ్ పేరు మీద ఉన్నది. కానీ ఎవరైనా చేయని ఒక కులం చేస్తున్నారు, కానీ అది నడుస్తూనే ఉన్నది. ఇక్కడ కూడా మీరు అందరూ కూడా ఇక్కడ చేసినందుకు సంతోషము. పిల్లల యొక్క విద్య అభివృద్ధి కొరకు చేయాలి. దాని కొరకు ఎవరు వచ్చినా సరే, పేదవాడు వచ్చినా స్థితిమంతుడు వచ్చినా ఎవరికి ఏ సాయం కావాల్సిన చేయడానికి మీరు సదా సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఈ యాక్చువల్గా అయితే మళ్ళీ మీరందరూ ఈ కార్తీక వనభోజనాలు పెట్టినందుకు చాలా సంతోషం. ప్రతి కులం కూడా సంస్కృతీకరణ చెందాలనుకుంటారు. యాక్చువల్గా ఇది ఎక్కువగా బ్రాహ్మణికల్ సంస్కృతికరణలో భాగంగానే మనం అందరం చేసుకుంటున్నాం. అంటే ఒక కులము ఎప్పుడే కానీ భారతదేశంలో పుట్టుక అనేది కులంతోటే వస్తుంది. కులంతో ఎక్కడ చచ్చే వరకు కులం ఉంటుంది. భారతదేశం పుట్టుకతోటే కులం వస్తుంది. ఏ వంశంలో పుట్టినవని కాదు, కులమే ప్రాతిపదిక. ఈనాడు నార్త్ ఇండియాలో చూసినా, దక్షిణ భారతదేశంలో పెరియార్ ఉన్నారు. ఆయన పెరియార్ ఏం చేసినారు, ఈ బ్రాహ్మణికల్ సంస్కృతిని ఒప్పుకోకుండా మా దానికి మేమే పెద్దలము, మా కులంలో మేమే అని చెప్పేసి వివాహాలు చేసినారు. అదే సాంప్రదాయాన్ని మన జాండ్ర సంఘము, మన జాండ్ర కులస్తులు పాటించారు. స్థలం పరస్థలం దైవమా శిల్వా అని చేసుకున్నారు. ఏనాడు బ్రాహ్మణులు లేరు మన దగ్గర వివాహాల్లో కానీ ఏ కార్యక్రమాల్లో కూడా. ఇప్పుడు మనము సంస్కృతికంలో భాగంగా స్థితిమంతులు కావటం వల్ల మళ్ళీ మనము బ్రాహ్మణుల చేత వివాహాలు చేయించుకుంటున్నాం. ఎప్పుడే కానీ భారతదేశంలో ఒక కుల స్థానంలో అనేది ఎప్పుడూ మార్పు రాదు. కులంగానే ఉంటుంది. కులం అనేది సమాజంలో అదే స్థాయిలో ఉంది. కులంలో కాకపోతే ఆస్తిపరంగా కానీ ఓటింగ్ పరంగా కానీ మార్పు వస్తుంది, కానీ కుల స్థాయిలో ఎప్పుడు కూడా మార్పు రాదు. కాకపోతే మనకి ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనం ఎదగాలంటే ఓటు బ్యాంకు లేదా ఆస్తి రెండు ఉంటేనే ఎదుగుతాము. ముఖ్యంగా మహబూబ్నగర్ వస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. అక్కడ అధిక సంఖ్యాకులుగా ఉన్నారు, ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. మనం ఏ ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా మనం మహబూబ్నగర్లో కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే అక్కడ రాజకీయంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంది. ఇదే విధంగా సోలాపూర్లో తెలుసా ఉంటుంది, పోగుల మొగలప్ప ఆ కాలంలోనే ఆయన డీసీబీ చైర్మన్గా చేయడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే మన ఓటు బ్యాంకు పెరుగుతుందో, ఆర్థిక స్థితిమంతులం అవుతామో, కులం చాలా ముందుకు పోతుంది. మౌనాలు అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఏ ఊరు వాళ్ళమైనా, మాది అక్కింపేట అండి, మేము ఎక్కడ ఉన్నా సరే కుల అభివృద్ధి కొరకు మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఈ విధంగా అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో మీ అమూల్యమైనటువంటి సందేశం మాకు ఎంతో ముఖ్యమైనది. మీరు చెప్పినటువంటి పాజిటివ్ అన్నీ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంకో విషయం, సో ఇంతవరకు సార్ ఒకటి చెప్పాడు పెద్దలు, నన్ను ఒక చిన్న మార్పు చేయదలుచుకున్నాను నేను. సో బండ్లగూడ అంటే ఇంతవరకు తెలిసింది ఓన్లీ ఐటీ అంటే ఐటీ పారిశ్రామికవేత్త, ఐటీకి మాత్రం ఐటీ నిపుణులు మాత్రమే ఉంటారు. కానీ అట్లా అని ఒకటి పడ్డది, నా నుండి పడ్డది. బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర, తర్వాత నెక్స్ట్ గంధంగూడ, మణికొండ తదితర ప్రాంతాలన్నీ కూడా ఒక ఐటీ వాళ్ళే లేరు సార్. ఐటీ వాళ్ళతో పాటుగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వైద్యులు ఉన్నారు, విద్యలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మేము స్థాపించినటువంటి బండ్లగూడ జాగీర్ కమిటీని తీసుకున్నట్లయితే కూడా కమిటీలో కూడా అందరికీ కార్మికునికి ఉంది, ఐటీ నిపుణునికి ఉంది, వైద్యునికి ఉంది, ఇంజనీర్కి ఉంది, సో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఉంది, చదువు లేని వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, 8 మంది, 2 ఎస్ఐలు, 6 మంది కానిస్టేబుల్, ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించి బండ్లగూడ యొక్క కమిటీని 37 మందితో, దీంతో పాటు 35 మంది మహిళలు, 82 మంది కార్యకర్తలు, సంఘ కార్యకర్తలతో మేము కమిటీ చేశాము. సో ఒక అపోహలను మేము తీయదలుచుకున్నాము. బండ్లగూడ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ ఐటీ ఎంపీలు, ఇట్ ఈస్ ఆల్ జాండా కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ జాండా కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్. ఖచ్చితంగా మీ సలహాలు పాటిస్తాము, ఖచ్చితంగా పాజిటివ్ నేచర్తో ముందుకెళ్తాము. కుల దైవానికి, కులానికి ఆ డిఫరెన్స్ తెలుసుకున్నాము. దీనికన్నా ముందు 3 నెలల ముందు అందరితో చర్చించిన తర్వాతనే మేము సంఘాన్ని ఏర్పరిచాము. సంఘం అనేది సమాజాభివృద్ధిలోను, కులం అనేది మంచి చెడ్ల కార్యక్రమంలోనే సహాయపడుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు కూడా సమన్వయంగా కలుసుకొని ఇద్దరు కలుస్తూ, కులదైవము మరియు సంఘం కలుస్తూ సమాజాన్ని ముందుకు నడిపించి నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించాలని చెప్పి అందరికీ కోరుతున్నాను.